సో ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము, పెళ్ళి గురించి, పిల్లల గురించి, ఇవన్నీ. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళి 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, ఏమైంది పిల్లల విషయం ఏంటి అని అనేసరికి ఎవరైనా ఏం చెప్తారా ఆన్సర్, ఇంకా ప్లానింగ్ చేసుకోలేదు, ఇంకా టైం ఉంది కదా అంటారు. నిజంగా పిల్లలు కావాలి అంటే ప్లానింగ్ అవసరమా? అంటే ఇదివరకు అయితే అవసరం లేదు, కానీ ఇప్పుడు పిల్లల పెంపకం అన్నది చాలా దాన్ని ఏమంటారంటే డబ్బులతో కూడుకున్నది అయిపోయిందమ్మా. నెల తప్పిన దగ్గర నుంచి పిల్లాడో పిల్లో బయటకు వచ్చే వరకు కూడా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి అందరూ ఆలోచిస్తున్నారు మన ఫైనాన్షియల్గా మనము దాన్ని విత్స్టాండ్ చేయగలమా లేదా అన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో అలా జరుగుతుంది. సో నేను దానికన్నా ముందు ఏమంటానంటే, మీ ఇద్దరి మధ్య అవగాహన ఎంత ఉంది, మీ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఎంత ఉంది, అది వచ్చిన తర్వాత పిల్లల్ని కంటే మనం పడే గొడవలు పిల్లల మీద ప్రభావితం చేస్తాయి. కాబట్టి సో మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చాక పిల్లల కంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ రోజులలో పెళ్లి చేసుకునేది 30 సంవత్సరాలకి మ్యాక్సిమం. మళ్ళీ దాంట్లో ఇంకా టైం కావాలి అంటే మళ్ళీ దాని తర్వాత శాయశక్తిలా ప్రయత్నించినా కొన్నిసార్లు విఫలమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఉందమ్మా, అన్నీ ఉన్నాయి. మరి అది డిపెండ్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఒకటే కాదు కదా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంటే. అందుకే ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ, కానీ నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అది చేయాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అంటే మరి ఇట్లానే ఉంటుంది లైఫ్. అందుకే ఏ వయసు కాముచ్చుట అన్నారు. కాబట్టి చక్కగా 25 లోపల పెళ్లి చేసుకోండి, 30 పేరెంట్స్ అవ్వండి, హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, సో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తొందరగా పిల్లలు అవుతే కలిసి ఉంటారు, ఎన్ని గొడవలు వచ్చినా పిల్లల్ని చూసి. అండ్ ఇప్పుడు ఎక్కువ డిలే, ఎప్పుడో పెళ్లి చేసుకొని ఎప్పుడో ఇంకా పిల్లలు ప్లానింగ్ లేదు అనుకోవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ రాగానే సపరేట్ అయిపోతున్నారు. అంటే ఇది కూడా పిల్లలు ఫాస్ట్గా వస్తే కలిసి ఉండొచ్చు కదా, ఇది కూడా ఒక రీజన్. పిల్లల వల్లే చాలా సంసారాలు నిలబడుతున్నాయమ్మా, అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. సో పిల్లలు అన్నది వాళ్ళిద్దరిని కలుపుతారు. పిల్లల కోసమైనా చాలామంది చాలా కాంప్రమైజెస్ అవుతున్నారు. అదే పిల్లలు లేరనుకో, నీ దారి నీది, నా దారి నాది అని చాలా ఎక్కువగా విడాకులు కావడానికి కూడా పిల్లలు లేకపోవడమే. అదే మ్యామ్, గొడవైన ప్రతిసారి అంటూ ఉంటారు కదా, అసలు నా పిల్లలు లేకపోతేనా. నిజము, పిల్లలు అన్నది, పిల్లల వల్లే చాలా కుటుంబాలు కలిసి ఉంటున్నాయి, అందులో ఎలాంటి అనుమానం కూడా లేదమ్మా. కాబట్టి పిల్లలు త్వరగా కనండి, పెళ్లి చేసుకున్న వెంటనే కూడా కనండి, అప్పుడు విడాకుల రేటు తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికి అయితే పిల్లలకి ప్లానింగ్ ఉండాలా లేదా అన్నది మీరు క్లారిటీ ఇవ్వలేదు. ముందు ఉండాలి అన్నారు, దాని తర్వాత అదే చెప్తున్నాను కదా, 25లో చేసుకుంటే ఒక 23 ఏళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ 30లో పెళ్లి చేసుకుంటే అప్పుడు ప్లానింగ్ చేస్తే నీకు ఫిజికల్ ఫిట్నెస్, నువ్వు పిల్లల్ని పెంచాలి కదా, కనగానే సరిపోదుగా, మరి నీకు ఆ శక్తి ఉండాలి కదా. ఏజ్తో పాటు మన ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఏ వయసుగా ముచ్చటమ్మా, అది ముఖ్యం, అది మటుకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి, వీలైనంత త్వరగా పిల్లల్ని కనండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు దానికి కూడా ఒక కౌన్సిలింగ్ అవసరం ఉంటుందా? అంటే ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, పిల్లల్ని ప్రెగ్నెంట్ వచ్చిందో లేకపోతే కావాలి అని అనుకున్నప్పుడు. ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి తల్లి అవ్వాలంటే మొత్తం శారీరకంలో రకరకాల, మానసికంగా అన్ని రకాల మార్పులు వస్తాయి. సో ముందు ఆ అమ్మాయి తల్లి అవ్వడానికి ఇష్టపడుతుందా లేదా అన్నది ప్రతి భర్త కనుక్కోవాలి. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా తీసుకునేది అమ్మాయే. కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఎలా ఇప్పుడు మనకి పిల్లలు ఓకేనా, ఆర్ యూ రెడీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఎందుకంటే అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో ఎప్పుడైతే మనము పిల్లల్ని కనాలి అని ఇష్టంగా అనుకుంటామో మన బాడీ కూడా సహకరిస్తుంది. ఇప్పుడు ఇష్టం లేకుండా పిల్లలకు వాళ్ళు మిస్క్యారేజ్ కూడా అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. సో దానివల్ల కూడా ఇలాంటివి అవుతాయి. కాబట్టి ముందు అమ్మాయి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి, శారీరకంగా కానీ మానసికంగా కానీ. అప్పుడు హ్యాపీ హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎప్పుడైతే హ్యాపీగా హెల్దీగా ఉంటామో బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇష్టం లేకుండా మటుకు పేరెంట్స్ అవ్వకూడదండి. అది ఏజ్ అయిపోతుందని కూడా అవ్వకూడదు. నేను ఇందాక చెప్పాను అది, కానీ నేను ఏంటంటే జనరల్గా చెప్తున్నాను. కానీ ఏమైనా పర్టికులర్గా మీకు కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి పిల్లలు వాటికి అడ్డు అని అనుకున్నప్పుడు మటుకు మీరు పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకోండి. అంతేగాని పిల్లల్ని కనేసి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నీ వల్ల నా లైఫ్ ఆగిపోయింది అన్న పిల్లల్ని మటుకు టార్చర్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. సో బీ క్లియర్ విత్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ రెడీ ఫర్ మ్యారేజ్?
ఆర్ యూ రెడీ ఫర్ పేరెంటింగ్ అన్నీ మీరు క్వశ్చన్ చేసుకుని అప్పుడు అడుగు పెట్టుకోండి. అంతేగాని దిగిన తర్వాత పెళ్ళి అన్నది ఒక బాధ్యత, నిలబడాలంతే. సో యు ఆర్ రెడీ ఫర్ సాక్రిఫైసెస్, చాలా సాక్రిఫైసెస్ చేయాలి. బట్ ఆ సాక్రిఫైసెస్ బోత్ సైడ్ ఉండేది ఉంటే అది బ్యాలెన్స్ అవుతుంది. ఒకరే చేసుకుంటూ లేదు, ఇద్దరి వైపు నుంచి ఉండాలి. సో అదే చెప్తున్నాను కదా, ముందే మీరు అన్నీ ఆలోచించుకుని మాట్లాడుకోండి. ఎట్లాగా ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంది మా బిఫోర్ మ్యారేజ్. సో అన్ని విషయాలు మాట్లాడండి. ఎప్పుడు సినిమాలు షికార్లు ఈ అక్కర్లేని విషయాలు కాదు, రియల్ లైఫ్కి ఏమి సంబంధమో అవి కూడా మాట్లాడాలని నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. చాలా ఫ్యాక్ట్స్, ట్రూ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ.